ఆయన ఎందుకు మళ్ళీ ఏమన్నా కొత్తోని పెట్టుకున్నాడు. లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే, నేను మాట్లాడను అన్నాడు. నేను మాట్లాడతాను. నేను త్యాగరాజన్‌తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్. తొలి ముద్దు కో డైరెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నన్ను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు. అవును. ఆ! అతను రెడ్డి గారు తొలిముద్దు. ఆ! హ్మ్. సినిమాకి కో డైరెక్టర్ కదా నేను. అవును. ప్రశాంత్ హీరో. సో, వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు. డైరెక్టర్ చేయడానికి ట్రై చేసేవాడు. సో, తమిళ్‌లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము. అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాకౌట్ అయ్యాడు. హ్మ్. సో, జరిగాయి చాలా స్ట్రగుల్‌లో చాలా జరిగాయి. అదే నేను అబ్జర్వ్ వెనక్కి చేసేవాడిని అవన్నీ. వెళ్ళటం, వెనక్కి రావటం, వెళ్ళటం, వెనక్కి రావటం చాలా జరిగాయి. అవును. బట్ ఆ రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అంటే హ్మ్. ఒక ప్రాజెక్ట్ సెట్ అయినా అవ్వకపోయినా కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది. ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అందరికి. వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు. అంటే సెలవమణి గారు. అని సరే నువ్వు కథ చెప్పు అన్నాడు. చెప్పా. చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరిన్నారు తండ్రి కొడుకులు. అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లమ్ అన్నాడు. చెప్పా. నేను చూసుకుంటాను ప్రశాంత్ వదిలేయమని. తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. మాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఆ డేట్లు గీట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు. నేను చూసుకుంటానన్నాను. రాధిక గారు ఓకే. రోజా ఓకే. రోజా కథ కూడా చెప్పలే అప్పటికింకా. అదే. ఆ తర్వాత లాస్ట్‌లో రోజాకి డైనింగ్‌లో కూర్చొని చెప్పా. హ్మ్. అసలు అన్నం తినకుండా ఏడ్చేసి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ తిని మళ్ళీ అంత మూవ్ అయింది. మూవ్ అయింది. హ్మ్. సో, కృష్ణ గారికి చెప్పాలి ఇక కథ. హ్మ్. ఇక అదే మేజర్ టాస్క్. మేజర్ టాస్క్ అది. హ్మ్. బిఆర్ రాజు గారికి ఫోన్ కొడతా ఉన్నాను. హ్మ్. బిఆర్ రాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తున్నాడు. అవును. సో, ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు. నువ్వు రెడీగా ఉండు అన్నాడు. కృష్ణ గారు షూటింగ్‌కి వచ్చాడు. సాంగ్ షూటింగ్‌కి మద్రాస్‌కి. అక్కడ బొటానికల్ గార్డెన్‌లో షూటింగ్ జరుగుతా ఉంది. రాజుగారు ఫోన్ అది చేసి మౌంట్ రోడ్ బొటానికల్ అక్కడ సాంగ్ జరుగుతా ఉంది. రాజుగారు ఫోన్ చేసి ఇట్లా "నువ్వొక్కడివే వస్తావా? కుమార్ గారిని తీసుకొస్తావా?" అంటే, "మీ ఇష్టం ఎట్లైనా పర్లేదు" అంటే, "కాదు కాదు నువ్వొక్కడివే రా" అన్నాడు ఫస్ట్. మరి ఆయనకి ఏమనిపించింది? చెప్పుంటాడు కదా కృష్ణ గారికి. అవును. సరే అని ఎళ్ళా నేను. ఎళ్ళి సార్ ఇట్లా నేను ఆయన దగ్గర పనిచేశా నేను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశా. ఆయన డైరెక్షన్‌లో. ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్షన్ కూడా అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడు. ఓహ్! కృష్ణ గారి అదే దగ్గర. కొడుకు దిద్దున కాపురం, అవి తర్వాత బాలచంద్రుడు, రిక్షా వాలా అని చేశా. రిక్షావాలా. చేశా. దాని ఓకే. అసోసియేట్‌గా చేశా. సో, చాలా ఆ క్లోజ్ ఇది ఉంది. నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి. ఆ ఇంప్రెషన్‌తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్‌లు పిలిచి శంకర్‌ని పెట్టుకోండి కో డైరెక్టర్‌గా ఫాస్ట్‌గా అయిపోద్దని నేను పెట్టుకోగానే నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయించా. ఇంటింటి దీపావళి కూడా ఇంటింటి చేశారు. దానికే. దానికేనా? దానికే. ఓకే. ఆ కాంబినేషన్ కుదరట్లేదు. ఇప్పుడు కృష్ణ గారు, రమేష్ బాబు, దివ్యభారతిను, రూపా గంగూలీ. ఈ కాస్టింగ్‌లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఆ కో డైరెక్టర్‌లను పెట్టుకుంటే అది వాళ్ళేమో నా ఇల్లే నా స్వర్గం. నాయిలే నా స్వర్గం. సారీ. ఇంటింటి దీపావళి వేరు. ఇంటింటి దీపావళి అది వేరు వెరీ విజయలలిత గారు వాళ్ళు చేశారు. వెరీ ఎర్లీ అది. ఆ సినిమాకే కృష్ణ గారు రికమెండ్ చేశారు. హుహు. చేసి శంకర్‌ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్‌గా అయితదని. అప్పుడు ఇంక రమేష్ బాబుతోను, కృష్ణ గారితో నేను డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యామని డైరెక్ట్‌గానే డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్‌గా చేసి 1 ½ మంత్‌లో సినిమాని కంప్లీట్ చేయించా. అవును. సో, అట్లా చాలా మంచి ఇంప్రెషన్ నా మీద ఆయనకి. సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే, ఓహ్! కంగ్రాట్స్ అది అన్నాడు. ఆయన మామూలుగా అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు ఆయనకి. ఏముండదు ఆయనకి. నేచురల్‌గా ఉంటాడు ఆయన. నేచురల్‌గా. సరే అయిపోయింది. ఏంటి అన్నాడు. ఏంటి మరి అన్నాడు. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏంటి మరి రాజుగారు చెప్పరా మ్యాటరు. హ్మ్. చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను. హ్మ్. అదే సార్ రాజుగారితో మాట్లాడాను. నా రాజు ఏం చెప్పలేదన్నాడు. "నువ్వు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను. అందుకనే కుమార్ వద్దని ఉంటాడని నా డౌటు. ఓకే. వస్తున్నాను రమ్మన్నాను. ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను. ఎవరెవరు కాస్టింగ్ అన్నాడు. అంటే మీది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్నా. నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లు ఏం చేయట్లేదా ఇప్పుడు అన్నాడు. సార్ మీకు కాదు సార్ అది. చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది. అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. హ్మ్. అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది. అది మీరే చేయాలి. నేను 'అల్లూరి సీతారామరాజు' చూసి మీ ఫ్యాన్ అయ్యాను. కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే, లేదా నేను క్యారెక్టర్లు చేయట్లేదు అన్నాడు. అనగానే ఈలోపు షాట్ రెడీ అన్నారు. వెళ్ళిపోయాడు. వాళ్ళు షాట్ చేసి వచ్చాడు. తర్వాత ఓ పని చేయండి సార్. నేను మీ దగ్గర పని చేశాను గదా! మీ డైరెక్షన్‌లో పని చేశాను గదా! నేను 5 నిమిషాలు నా కథ చెప్తాను. బావుందో బాలేదో చెప్పి పంపించండి సార్. నాకన్నా హ్యాపీగా ఉంటది నాకన్నాను. అదే చెప్పు 5 నిమిషాలు కథ చెప్పు నాకనన్నాడు. మొదలుపెట్టా. 45 మినిట్స్ చెప్పా. అబ్బా! షాట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. మధ్యలో ఎవరొస్తే ఆ హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. రాజుగారు దూరం నుంచి చూస్తున్నాడు. పడేస్తున్నాడు. అయిపోయాడు కృష్ణ గారని. ఈలో కుమార్‌ని దించాడు. మొదలు పెట్టగానే కుమార్ అయిపోయిన తర్వాత లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గట్టిగా పట్టుకొని ఆయనకి అసలు అంత ఎక్సైట్‌మెంట్ ఏమి అంత ఉండవు. దగ్గరికి రానివ్వరు. ఆయన ఎవరు దూరంగా ఉంటున్నారు. అసలు ఉండవు. ఫస్ట్ టైమ్ ఇట్లా పట్టుకొని
ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అనగానే కుమార్ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చాడని నేను ఈ సినిమా చేస్తున్నాను చెప్పండి సెల్వమణికి, నాకు రెమ్యునరేషన్ వద్దన్నాడు డైరెక్ట్గా. అది ఎంత 15 రోజులు క్యారెక్టర్ ఉంటుంది, నాకు రెమ్యునరేషన్ వద్దు, తర్వాత ఎప్పుడైనా చూసుకోండి అన్నాడు. అసలు వాళ్ళకి అర్థం కాలే. రాజుగారికి కూడా మనల్ని డైరెక్టర్ చూడాలి ఉండేది, బీర్రాజు గారు. అవును మన రూమ్కి వచ్చేవాడు, మన అక్కడే room లో సిట్టింగ్ కూర్చునేవాళ్ళు. అక్కడ గిరి మీరు లేదంత. సో అట్లా సెట్ అయింది. ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెల్వమణి గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు. అవును, అప్పుడే రోజా కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం. అసలు మొత్తం 100కి వెళ్ళిపోయింది, 0 కాదు -0కి వచ్చింది. సరే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు. వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. మళ్ళీ నేను వెళ్ళి సెల్వమణి గారిని అడిగే పరిస్థితి లేదు. ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాడు. ఒక వారం తర్వాత నుంచి మన రవి కోడేటర్ ఫోన్ కొడతా ఉన్నాడు. అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా. ఎవరు? మన దేవినేని రవి. రవి అర్జెంట్ కృష్ణ గారు రమ్మంటున్నారు ఆయన. ఇప్పుడు వద్దులే రవి, ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు, అర్జెంట్ రమ్మంటున్నాడు. నేను మన దగ్గర ఏమో ప్రొడ్యూసర్ లేడు, రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు వద్దు, మూడు లేదులే రవి అన్నాను. మళ్ళీ రెండో రోజు ఏంటి పిచ్చా నీకు మూడు లేదంటావు? నా స్ట్రగుల్ అంతా రవి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్. పిచ్చా నీకేమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు. మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను. సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా. రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయకి. డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక 20 మంది ఉన్నారు. మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్లో వెనక్కి వెళ్ళిపోయాం. డోర్ మామూలుగా అయితే క్యాజువల్గా వెళ్ళిపోతాం కదా, అలవాటుగా నాకు పద్మాలయం. చూసేసరికి చాలా మంది ఉన్నారు. సరే సార్ మళ్ళీ వస్తానని బయటకు వచ్చా. కాదు నీకోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు. తీసి ఏంటంటే నీకోసం వెయిటింగ్, అందరిని పిలిచిండ్రా కథ చెప్పన్నాడు. అసలు నాకేం అర్థం కాదు. 1 నిమిషం సరే బయటకు వచ్చా. ఏనా రవి ఇంతమంది వచ్చారు ఏంటి వెళ్ళాలి, నువ్వు చెప్పవే నీకేంటి అన్నాడు. కాదు కృష్ణ గారితో మాట్లాడి, ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పకడబందిగా చేయాలి ఇవి, నీ ఎన్నెందుకే అని ముందు చెప్పు అన్నాడు. సరే ఒక 5 నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళాం. 2.5 hours చెప్పగానే డూండి గారు ఆయన డెసిషన్కి కృష్ణ గారు చాలా గౌరవిస్తారు. అసలు ఎవరిని పట్టించుకోలేదు. డైరెక్టర్ కృష్ణ గారి దగ్గరికి వచ్చి డూండి గారు, కృష్ణ నేను సినిమా చూశాను, నువ్వు రేపైనా మొదలు పెట్టచ్చు, చాలా బాగుందని వెళ్ళిపోయాడు ఆయన. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. డూండి గారు లాంటి ఒక వెటరన్ ప్రొడ్యూసర్. మొదలు పెట్టేద్దాం ఇమీడియట్గా, రేపు వచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం వాళ్ళు కృష్ణ గారు. సరే సార్ అలా. అప్పుడు బంగారే తెలుసులే సైకాలజీ, చూస్తున్నాడు మాట్లాడదామా అన్నట్టుగా ఉంది ఆయనకి. నా డౌట్లు తెలుసు. సో ఇమ్మీడియట్గా హనుమంతరావు గారు అంటే, శంకర్ అల్లూరి సీతారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేయాలి, అంతా బంగారాజు గారు చూసేవాడు. నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండన్నాడు. అర్థమైంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.